నన్ను క్షమించు. సారీ చిన్నాన్న. థ్యాంక్ యూ. ఈ టైంలో సీటింగ్ వేయకుండా స్టాండింగ్ చేస్తున్నాడు ఏంటి? ఏమబ్బా ఏంటి బాల్కనీలో ఏం చేస్తున్నావు? ఈరోజు మంచి ఫీలింగ్ లో ఉన్నాను రా. నేను అదే ఫీలింగ్ లో ఉన్నాను. పొమ్మని చెప్పరా, పొమ్మని చెప్పు. ఊరుకో అబ్బా, నువ్వు వదిన వచ్చేసింది కదా ఇంక పెత్తనం తాల్దే, చూసుకుని మాట్లాడు. ఓ పోనీ తర్వాత పొమ్మని చెప్పు. ఇదిగో ఆ అమ్మాయి ఏదో కథ రాస్తుందంట. ఆ కథ పేరు కూడా బేస్మెంట్ లో 2 వీలర్. ఏంటి? బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. అదే ఓ. ఆ కథకి క్లైమాక్స్ రాలేదంట, అందుకే నీ దగ్గర తీసుకొచ్చాను. ఏం కథ? ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఆ అబ్బాయికి అమ్మాయి పిచ్చి పిచ్చిగా నచ్చేసిందట. ఎప్పుడు అబ్బాయిలకి అమ్మాయిలు నచ్చాలా? అదే కదా రూల్. ఏ అమ్మాయిలకి అబ్బాయిలు నచ్చరా? అయ్యో. అబ్బాయి ఒకసారి పూర్తిగా విను. ఓకే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అమ్మాయి అబ్బాయి వెంట పడింది. ఇప్పుడు కరెక్ట్ గా ఉంది కదా? పూర్తిగా వినబ్బా. అమ్మాయి కొంచెం తప్పుగా అనుకుంది. ఇప్పుడు దగ్గర అవుదాం అనుకుంటుంది. ఇది బ్లాక్ బస్టర్. అబ్బాయి ఓకే అంటే లవ్ సక్సెస్, హ్యాపీ ఎండింగ్. అబ్బాయి ఏమంటాడో తెలియట్లేదు. అబ్బాయి ఏమంటాడు? దీనికి నువ్వైతే ఏం చెప్తావు? నన్ను ఎవరు అడుగుతారు? అడిగితే ఓకే చెప్తాను. నువ్వు ఎండిపోయి ఉన్నావు అలాగే చెప్తావు, కానీ ఆ అబ్బాయి అలా చెప్పడు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఈగో ఈజిప్ట్ దాకా ఉంది. అమ్మే, నో, ఇతనితో పని అవదు కానీ ఇదిగో అమ్మాయి, ఆ అబ్బాయి నేనే అనుకుని నన్నే ఊహించుకుని నాతో చెప్తావా? హే. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అయ్యో ఈ వర్షన్ సూపర్ గా ఉంది. ఇదిగా ఒకసారి పూర్తిగా వినబ్బా. ఎరా, ఇంతకు మించి ఏంట్రా వినేది? మ్. స్టార్టింగ్ ఉంది, ఎండింగ్ ఉంది, ఎమోషన్ ఉంది, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. లారీ మధ్యలోనైనా తలపెట్టచ్చు కానీ లవర్స్ మధ్యలో మాత్రం బొండు మల్లె చెండు తెచ్చా బోగా. ఏమండి లోపల ఉన్నారా? జరిగాక దాచడం నాకు ఇష్టం లేదు. వాడికి 6 నెలలుగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్.
ఈసారికి వాడిని కాపాడగలిగాం, కానీ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. నేను విజయ్ని ఎయిర్పోర్ట్లో కలిసి వాడితో మీ నాన్నకి ఇలా ఉందని చెప్పినప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అన్నీ వదిలేసి వెంటనే వచ్చేశాడు. వాడు మీ అందరూ అనుకుంటున్నట్టు పవర్ కోసమో పొజిషన్ కోసమో తిరిగి రాలేదు. వాళ్ళ నాన్నకి ప్రశాంతమైన చావునివ్వడానికి వచ్చాడు. నువ్వు తిరిగి ఇంటికి వచ్చింది అమ్మ కోసం కాదు, నాన్న కోసం. నువ్వు ఎప్పుడూ అంటుండేవాడివి కదా, భరించి ఉండడం కన్నా వదిలేసి వెళ్ళిపోదామని. మరి ఎలారా ఇంత బాధని భరించా? అజయ్ కాల్ చేసి రమ్మని చెప్పు. వాడు రాడమ్మా. నాన్నకి ఇలా అయిందని చెప్పు. చెప్పానమ్మా, ఏమైనా సరే రానని చెప్పాడు. When two forces come together, they become more stronger. ఈ రోజు నేను, అజయ్, రాజేంద్ర ఇద్దరం కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేయబోతున్నాం. అది అనౌన్స్ చేయడానికి ఈ గెట్ టుగెదర్. వెళ్దాంరా. నిన్నేరా రా. ఎక్కడికి? అక్కడ ఆయన హాస్పిటల్లో ఉన్నారు, నిన్నే చూడాలంటున్నారు రా. వదలరా. ఆయన హాస్పిటల్లో ఉన్నాడని తెలుసు, చచ్చిపోతాడని తెలుసు. ఇలా చూడు, ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. నీకేం కావాలన్నా సరే మేమిస్తాం. రే రే రే, నువ్వెవడ్రా? అసలు నాకేం కావాలో ఇవ్వడానికి? నాకేం కావాలో అది నేనే తీసుకుంటాను. అది నువ్వు కూడా చూస్తావు. ఆయన చచ్చిపోతున్నారన్నా కాదు, ఆయన కట్టె కాలిపోతున్నా కూడా నేను రాను. ఇదెళ్ళి చెప్పరా. మేం చేసిన తప్పేంట్రా? మీ నాన్నకి ఇలా ఉన్నారా అన్నాడు. పిల్లల ద్వేషాన్ని భరించే శక్తి ఏ అమ్మా నాన్నకి ఉండదురా. రే, నువ్వు మీ నాన్న కోసం ఇంత చేశావు, ఇప్పుడు అమ్మ కోసం ఒకే ఒకటి చేయరా. వాణ్ణి తీసుకురారా. We have come a full circle, Mr. Gautam. ఆ రోజు ఆ డీల్ నా చేయి జారిపోయింది. ఈ రోజు మళ్ళీ కలుసుకున్నాం. సో ఆలోచించుకోండి, మీ డబ్బు గెలిచే గుర్రం మీద పెడతారా లేదా చచ్చే గుర్రం మీద పెడతారా? ఆ $3 బిలియన్ డీల్ కోసం నేను జేపీ స్టార్ట్ చేయబోయే కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి. మీ ప్రపోజల్ ఇంట్రెస్టింగ్గానే ఉంది, కానీ నేను ఆల్రెడీ ఆ కంపెనీతో డీల్ సైన్ చేశాను. ఇప్పుడు బయటకు వస్తే చాలా లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయి. అలాంటివేం రావు. నేను ఇంకా ఆ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్గానే ఉన్నాను. ఐ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు క్యాన్సిల్ ద డీల్. ఇది దానికి సంబంధించిన ఎన్ఓసి. లుక్స్ గుడ్. మనం ఈ డీల్ని సైన్ చేద్దాం. రే రా, ఇంటికి వెళ్దాం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి పిలుస్తూనే ఉంటారా? సిగ్గులేదా? రేయ్, నీలాగా నేను ఎమోషనల్ ఫోన్లీ కాదురా. నాకే ఫ్యామిలీ వద్దు. పోరా. రే, నేను అలాగే అనుకున్నాను రా, కానీ ఇప్పుడు అర్థమైంది. ఒక కుటుంబం అంటే ప్రేమ, ఆప్యాయత, బంధం ఇవన్నీ రా. మాట్లాడుతున్నాను కదా. నువ్వు మాట్లాడు.